హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నిజంగా డిష్ వాషర్ పనికొస్తుందా లేదా అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది డిష్ వాషర్ తీసుకోవాలని మనసులో ఉన్నా కూడా అది అసలు యూజ్ అవుతుందా లేదా? పనిచేస్తుందా? అన్నీ మనం తోముకొనెయ్యాలంట కదా! ఇట్లా చాలామందికి చాలా డౌట్లున్నాయి. కానీ అంట్లు తోమడానికి చాలా ఇబ్బందిగా ఉంది. తీసుకుంటే బావుంటుందేమో! కొంతమందేమో వద్దండి, వేస్ట్ అండి, అన్నీ మనమే కడుక్కొని వేసుకోవాలని చెప్పేవాడు కొంతమంది. అట్లా చాలా డౌట్లున్నాయి గదా! డిష్ వాషర్ కొనుక్కోవాలంటే. అట్లాంటి వాళ్ళందరి కోసం ఈరోజు డిష్ వాషర్ కొనుక్కోవడం వల్ల యూజ్ ఉందా? లేదా? అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో చూసాక మీరే డిసైడ్ చేసుకుంటారండి. డిష్ వాషర్ కొనాలా? వద్దా? అనేది. అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న డిష్ వాషర్ అండి. బోష్ కంపెనీది. దీంట్లో ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి? దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మనం వాషింగ్ మిషన్ ఆన్ చేయగానే ఇప్పుడు దానిలో ఇంటెన్సివ్ కడాయిలో పెట్టామండి ఫస్ట్ దాంట్లో. అలాగే వెరియో, వెరియో ఈకో అని ఉంది కదా! అదేంటంటే బాగా క్లీన్ అవుతాయి అనమాట దాంట్లో పెట్టుకుంటే. అట్లా పెట్టి ఆన్ చేసేసుకుంటే గనక 2 అవర్స్ 30 మినిట్స్ పడుతుంది ఆన్ చేసేసుకుంటే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్‌ప్రెస్ స్పార్కిల్. ఇదేంటంటే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది. దాన్ని అదే గనక మనం వెరియో ఈకోలో పెట్టుకుంటే గనక 1 అవర్ 40 మినిట్స్ అనమాట. ఇట్లా పెట్టుకోవడం వల్ల వెరియో ఈకోలో పెట్టుకుంటేనేమో పవర్ సేవర్ అనమాట అది. అందుకని దాంట్లో పెట్టుకుంటే గనక మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుందనమాట. అలాగే నెక్స్ట్ ఆటోలో పెట్టుకొని వెరియో ఈకోలో పెట్టుకుంటే 2 అవర్ 40 మినిట్స్ పడుతుంది. అలాగే నెక్స్ట్ ఈకో అంటే ఇది కూడా పవర్ సేవర్. అలాగే వెరియో ఈకోలో పెట్టుకుంటే 3 అవర్ 30 మినిట్స్. మీకు హై లెవెల్‌లో బాగా క్లీన్ అవ్వాలి అనుకుంటే కనుక 3 అవర్స్ 30 మినిట్స్ పెట్టుకొని ఆన్ చేసుకోవచ్చు. మీకు చాలా క్లీన్‌గా పోతుందనమాట. అంటే ఇది ఎక్కువగా నాన్ వెజ్ వాడేటప్పుడు ఇది యూజ్ చేసుకుంటే బావుంటుంది. అలాగే నెక్స్ట్ క్విక్ వాష్. ఇదేంటంటే చాలా త్వరగా ఎక్కువ గలీజ్ లేకుండా ఉన్నాయి అన్నప్పుడు క్విక్ వాష్ త్వరగా అయిపోవడానికి పెట్టుకోవచ్చు. మనం క్విక్ వాష్ అంటే అండి చాలా త్వరగా అయిపోయేది పెట్టుకుంటాం కదా! దీంట్లో పెట్టుకున్నప్పుడు ఓన్లీ ఎక్స్ట్రా డ్రై మాత్రమే యూజ్ అవుతుంది. అప్పుడు 45 మినిట్స్ మాత్రం తీసుకుంటుందండి. తర్వాత ఆన్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ప్రీరెన్స్ వచ్చేసేసి ఇదేంటంటే ఓన్లీ మనం వెజెస్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. అంటే మనం ఆల్రెడీ మనకి పాతవి తోవేసినవి కొంచెం డస్ట్ పడితే పండగలకి కడుక్కుంటాం చూడండి. అట్లాంటి టైంలో యూజ్ చేసుకోవాలి. ఈ టైంలో పక్కనున్న వెరియో యూకో కానీ, ఆఫ్ లోడ్ కానీ, ఎక్స్ట్రా డ్రై ఇయేం పనిచేయవన్నమాట. ఇప్పుడు సేమ్ అట్లాగే ఫస్ట్ ఇంటెన్సివ్ కడాయి ఉంది కదా! ఇంటెన్సివ్ కడాయిలో పెట్టుకొని అదే హాఫ్ లోడ్ వేసుకుంటే అంటే వెజల్స్ తక్కువ ఉంటే కనుక హాఫ్ లోడ్ పెట్టుకుంటే 1 అవర్ 20 మినిట్స్ పెట్టుకొని స్టార్ట్ చేసేసుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే తక్కువ టైం పడుతుందనమాట. అదే ఎక్స్‌ప్రెస్ అంటే త్వరగా అవ్వడానికి అయితే గనక ఫాస్ట్‌గా అది ఎక్స్‌ప్రెస్ స్ప్రింకిల్ అనమాట. అది త్వరగా అవ్వడానికైతే దాంట్లో పెట్టుకోవచ్చు. అలాగే ఆటోలో పెట్టుకుంటే 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది. ఏది హాఫ్ లోడ్ అయితే ఇవన్నీ నేను చూపిస్తుంది. అదే ఈకోలో పెట్టుకుంటే కనుక పవర్ సేవర్ అనమాట అది కూడా. ఇదైతేనేమో మనకి 1 అవర్ 20 మినిట్స్. ఇప్పుడు దీంట్లో హాఫ్ లోడ్ పనిచేయదండి. దానికి ఎక్స్ట్రా డ్రై మాత్రమే పనిచేసిద్ది. హాఫ్ లోడ్ పనిచేయదు. మనం క్విక్ వాష్ పెట్టాం కదా! అప్పుడు ఎక్స్ట్రా డ్రై నొక్కుకుంటే కనుక టైము 44 మినిట్స్ వరకు ఉంటుంది. అదే క్విక్ వాష్‌లో పెట్టుకుంటే ఎక్స్ట్రా డ్రై పెడితే 44 మినిట్స్‌లో అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రీరియన్స్‌లో పెట్టుకుంటే 15 మినిట్స్ అండి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి వెరియో ఈకో కానీ, హాఫ్ లోడ్ కానీ, ఎక్స్ట్రా డ్రై ఏమీ పనిచేయవు. ఇంకా ఆన్ చేసుకోవడం ఓన్లీ క్లీన్ చేసుకోవడానికి వెజల్స్ అంతేను. నెక్స్ట్ వచ్చేసరికండి దీంట్లో మీకు ఎక్స్ట్రా డ్రై చూపించాం కదా! మీరు ఆటోలో పెట్టుకొని క్లీన్ చేసుకుంటే కనుక 1 అవర్ 20 మినిట్స్ పడుతుంది కదా! దీనికొచ్చేసరికి పైన వెరియో ఈకో కానీ, నెక్స్ట్ ఆఫ్ లోడ్ కానీ పనిచేయదు. ఓన్లీ ఎక్స్ట్రా డ్రై పనిచేస్తుంది. మీకు ఇప్పుడు ఎక్స్ట్రా డ్రై వేటికి యూజ్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇంటెన్సివ్ కడాయికి ఎక్స్ట్రా డ్రై యూజ్ చేయొచ్చు. టైం చూసారు కదా మారుతుంది. అలాగే ఎక్స్‌ప్రెస్ స్ప్రింకిల్ దీనికి ఎక్స్ట్రా డ్రై పనిచేస్తుంది. అలాగే ఆటోకి ఎక్స్ట్రా డ్రై పనిచేస్తుంది.
అలాగే ఈకో ఉంది కదా, ఈకోకి కూడా ఎక్స్ట్రా డ్రైవ్ పనిచేస్తుందండి. అలాగే క్విక్ వాష్కి కూడా ఎక్స్ట్రా డ్రైని మనం పెట్టుకోవచ్చు. అంతేకాని ప్రీ రిన్స్కి మాత్రం ఎక్స్ట్రా డ్రై కూడా ఉండదు, ఓన్లీ క్లీనింగ్ మాత్రమే. ఇప్పుడు మనకి డిష్ వాషర్ ఆన్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదండి. ఇప్పుడు దీనిలో మనకి వాటర్ ఇన్లెట్ వాటికి చూడండి, చెక్ వాటర్ అని ఉంది కదా. ఒకవేళ మనం డిష్ వాషర్ ఆన్ చేసి వాటర్ పెట్టకపోతే కనుక అక్కడ లైట్ వెలుగుతుందనమాట. వాటర్ రావట్లేదు అనేది అక్కడ ఒక లైట్ వెలుగుతుంది, వాటర్ ఆన్ చేయకుండా మనం డిష్ వాషర్ ఆన్ చేస్తే కనుక. ఇదొచ్చేసేసి సాల్ట్, రీఫిల్ సాల్ట్ అని ఉంది కదా, సాల్ట్ ఇండికేటర్ అనమాట. అంటే మనం ఒకేసారి 1 కేజీ సాల్ట్ యాడ్ చేస్తాం కదా డిష్ వాషర్లో. అది ఒకవేళ అయిపోతే గనక అక్కడ మనకి ఒక లైట్ వెలుగుతుందనమాట. రీఫిల్ చేయండి సాల్టు అని చెప్పి అక్కడ మనకి సిగ్నల్ ఇస్తుంది. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చి రీఫిల్ రిన్సైడ్ అనమాట. దీంట్లో మనం రిన్సైడ్ని మనం వీక్లీ వన్స్ ఫిల్ చేస్తాం కదండి. ఒకవేళ అది అయిపోతే కనుక రిన్సైడ్ అయిపోయింది అని చెప్పి మనకి ఇక్కడ ఒక లైట్ అనేది వస్తుందన్నమాట. అది అక్కడ ఇండికేటర్ వస్తుంది. దాన్ని బట్టి మనం వీక్లీ వన్స్ రిన్సైడ్ని కూడా మనం ఫిల్ చేసుకోవాలి. దీనికి కూడా మనకి ప్లగ్ పాయింట్ పెట్టి ఆన్ చేసుకోవడం, అలాగే అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. మనకి వాషింగ్ మిషన్కి ఉన్నట్టే ఇట్లా ఉంటాయి అన్నమాట. డిష్ వాషర్లో యూస్ చేసే సాల్టు అట్లాగే రిన్సైడ్ అనమాట. అవి చూడండి, ఇది బోష్ కంపెనీదే దొరుకుతుంది ఈ సాల్ట్. అలాగే ఇది రిన్సైడ్ అనమాట. ఈ లిక్విడ్ ఇది వీక్లీ వన్స్ ఫిల్ చేయాలని చెప్పాను కదా, అది. ఇవి మనకి కంపెనీ వాళ్ళయే, బోష్ కంపెనీ దొరుకుతాయండి. లేదు అంటే ఫినిష్ కంపెనీ వాళ్ళది కూడా సాల్ట్ దొరుకుతుంది. అట్లాగే రిన్సైడ్ కూడా దొరుకుతుందండి. ఇవైనా సరే యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసేసి ఫినిష్ వాళ్ళ ట్యాబ్లెట్ అండి. దీంట్లో ఏంటంటే మనకి సర్ఫ్ ప్లస్ ఇంకోటి రిన్సైడ్ ఉంటుంది కదండి, ఈ రెండు కలిపి కూడా మనకి ట్యాబ్లెట్ లాగా వస్తాయి. ఇది వేసినప్పుడు రిన్సైడ్ అను సర్ఫ్ ఈ రెండు వేయక్కర్లేదు, ఈ రెండు కూడా ఈ ట్యాబ్లెట్లోనే వచ్చేస్తాయి అనమాట. ఇది వేస్తే కనుక మనకి కొంచెం ఇంకా బాగా క్లీన్ అవుతాయండి. దాని బదులు యూస్ చేస్తారు ఇది కూడా ఫినిష్ కంపెనీ వాళ్ళదే ఉంటుంది. ఇది వచ్చేసేసి డీస్కేలర్ అండి. ఇది మనం వాషింగ్ మిషన్స్కి యూస్ చేస్తాం కదా 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేయడానికి. అలాగే డిష్ వాషర్కి కూడా మనం కింద ఒక 4 సైడ్స్ వేసేసేసి దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు డిష్ వాషర్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఓపెన్ చేస్తే డిష్ వాషర్ చూసారా, ఇట్లా డోర్లో వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి. లోపల ర్యాక్స్ అన్నీ 2 ర్యాక్స్ వస్తాయి దీంట్లో. అలాగే ఫస్ట్ ర్యాక్కి కింద ఒక ఫ్యాన్ ఉంటుందండి. ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు డిష్ వాషర్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఒక ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ. అలాగే కింద ఇంకో ర్యాక్ ఉంది కదండి, ఆ ర్యాక్ కింద కూడా ఇంకో ఫ్యాన్ వస్తుందన్నమాట. ఫ్యాన్ వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు కింద 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదండి, అది ట్రే తీసేసి మీకు చూపిస్తాను ఉండండి. ఇది ఉంది కదా, దీంట్లో ఏంటంటే మనం సాల్ట్ పెట్టుకోవాలి. చెప్పాను కదా ఒకేసారి సాల్ట్ 1 కేజీ వేసుకోవాలని. దీంట్లో వేసుకుంటారనమాట. ఓపెన్ చేసాం కదండి చూడండి, దాంట్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉంచాం కదా, అది కొంచెం వాటర్గా అయిపోతుందనమాట. అందుకే మీకు అది వాటర్ లిక్విడ్ లాగా కనిపిస్తుంది చూడండి. కొంచెం సాల్ట్ వాటర్ లిక్విడ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇది సాల్ట్. ఈ పక్కన వచ్చేసేసి స్ట్రైనర్ అనమాట. అంటే అన్నం మెతుకులు కానీ తొక్కులు కానీ అట్లాంటివి ఏమన్నా మనం క్లీన్ చేయకుండా వేస్తే కనుక వాటిల్లో స్టోర్ అవుతుంది. చూసారు కదా, దాంట్లో ఆ లోపల స్టోర్ అవుతుందన్నమాట. దీన్ని వీక్లీ వన్స్ ఒకసారి మనం క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. లేదంటే 15 డేస్కి ఒకసారి కానీ అట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ క్లీన్ చేసి చూడండి, డస్ట్ అట్లా ఉంటుందన్నమాట. 1 వీక్ పైనే అవుతుందండి. ఇదైతే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా పెట్టేశారు చూడండి. అట్లా ఫిట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇది కింద ఫ్యాన్ అనమాట. దీంట్లో నుంచి వాటరు స్ప్రింకిల్ అవుతుంది. వీటిల్లో నుంచే మనకి వెజల్స్ అన్నిటికీ వాటర్ వచ్చేది. ఇది వచ్చేసేసి సర్ఫేస్ ఏదనమాట క్లీన్ చేయడానికి. ఇది మాత్రం ప్రతిరోజు వేసుకోవాలండి. అది బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేయొచ్చు. ఇటు వచ్చి రిన్సైడ్ అనమాట. రిన్సైడ్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫిల్ చేసి ఉంది దీంట్లో. ఇది ఒక పావు లీటర్ వరకు సరిపోతుంది. దీంట్లో పావు లీటర్ ఒక వీక్లీ వన్స్ అట్లా ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనం ఫిల్ చేసుకోవచ్చు రిన్సైడ్ అనేది. మనం రోజు మాత్రం ఈ పక్కన సర్ఫ్ మాత్రం వేసుకోవాలండి ప్రతిరోజు.
మనం వేసుకునే లోడుని బట్టి మనం సర్ఫ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సర్ఫ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వేసేది ఫుల్ లోడ్ కాబట్టి దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు దాంట్లో ఉంటుంది చూడండి, మెజర్మెంట్ కూడా ఉంటుంది. 1.5 అని 2.5 అని అట్లా రాసి ఉంటుంది అండి లోపల మెజర్మెంట్ కూడా. ఇక్కడ 2.5 అట్లాగే 1.5 అని ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ వరకు వేస్తున్నాం, అంటే 1.5 వరకు వేస్తున్నాం అనమాట. ఫుల్ లోడ్కి కొంచెం తక్కువ అనమాట మనం వేసేది ఇప్పుడు. అందుకని 2 స్పూన్స్ వరకు సర్ఫ్ యాడ్ చేస్తున్నాం. సర్ఫ్ వేసేసి క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు సర్ఫ్ కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు కింద ట్రేలో మనం సామాన్లు కడగడానికి ఎట్లా పెట్టుకోవాలో చూడండి. ఇట్లా కింద ట్రే వచ్చేసి ఇట్లా ఉంటుందండి. ఇక్కడ మొత్తం 18 ప్లేట్స్ పట్టేలాగా ఒక పైకి మీకు కనిపిస్తున్నాయి కదా, కడ్డీల్లాగా స్ట్రైట్గా ఉన్నాయి చూసారా. ఇవి వచ్చేసేసి వీటిల్లో ఒక 18 ప్లేట్లు అనమాట. 18 వరకు పడతాయి ప్లేట్స్ మొత్తం. మనకున్న ప్లేట్లన్నీ కూడా ఈ వరుసలో పెట్టేసుకోవాలి ప్లేట్స్ వరకు. మొత్తం 18 ప్లేట్స్ పడతాయి అన్నమాట. దీంట్లో ఇప్పుడు ప్లేట్స్ పెట్టేద్దాం. చూడండి, వీటిల్లో మనం ప్లేట్లు మనమేమి కడిగేయాల్సిన అవసరం లేదండి. అవి కొంచెం డ్రైగానే ఉంటాయి. అంటే మనం అన్నం తిన్నాక అక్కడ పెట్టేస్తే ఎండిపోతాయి కదా, అట్లా ఉన్న ప్లేట్స్ ఏనమాట. ఏం కడిగేయాల్సిన అవసరం లేదు. ఇట్లా బౌల్స్ అన్నీ అండి చూసారు కదా, ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ డ్రై అయిపోయినట్టుగా చూసారా. ఇట్లా ఏదైనా సరే మనం బోర్లు వేసినట్టు వేయాలన్నమాట. ఎందుకంటే వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు అది మొత్తం లోపలికి వెళ్ళాలి. మనకున్నవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, అది కూడా కడాయి ఒకటి పెట్టుకున్నాం కదా, దానిలో అది కూడా నాన్ స్టిక్ అనమాట. నాన్ స్టిక్ కూడా పెట్టుకుంటున్నాను. దీంట్లో నాన్ స్టిక్ కూడా వాడవచ్చు. కిందది అర నిండిపోయింది కదా, పైనండి సైడ్లు మనం గెరెటెలు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి పొడుగ్గా ఉండే గెరెటెలు వేసుకోవచ్చు. దీంట్లోనేమో స్పూన్స్ వస్తాయి అన్నమాట. ఈ సైడ్లు పెట్టుకునే వాటిలో స్పూన్స్ వేసుకోవచ్చు. స్పూన్స్కి చూడండి అట్లా స్పూన్స్ పెట్టుకోవచ్చు. అట్లాంటివి 2 సైడ్స్ ఇస్తారనమాట. అట్లా కాకుండా ఇంకా మీకు ఎక్కువ స్పూన్స్ వాడే వాళ్ళకైతే ఇట్లా ట్రే కూడా ఇస్తాడండి ఒకటి. దీంట్లో పెట్టుకొని అది మనం కింద ఎక్కడైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద ట్రేలో ఈ వెజల్స్ అన్నీ తీసేసి అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద ట్రేలోనే పడుతుందండి చక్కగా. మీకు అది తీసి చూపిస్తాను చూడండి. వెజల్స్ అన్నీ తీసి ఒక పక్కన చూసారా, ఇందాక మనం పెట్టాం కదా, అది మీకు చూపించడం కోసం వెజల్స్ అట్లా సెట్ చేసుకోవాలన్నమాట. ఆ పైన కూడా తగలకుండా ఉంటుంది. ఈ స్పూన్స్ది మాత్రం ఎక్కువ ఉంటే ఓన్లీ కింద ట్రేలోనే పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నీ అట్లా బోర్లు వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే పైన ట్రేలో కూడా చిన్న చిన్న ప్లేట్లు ఉంటే కనుక పైన మనకి ఇస్తారండి అట్లా పెట్టుకోవడానికి. దాంట్లో పెట్టేసుకోవచ్చు గ్లాసులు కానీ. ఇక్కడ స్ట్రైట్గా ఉన్నాయి చూడండి కడ్డీలు, ఇవి వచ్చేసేసి గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు అనమాట. వీటిల్లో వచ్చేసి స్టీల్ వేసుకోవచ్చు, అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ వేసుకోవచ్చు, అలాగే గాజు ఐటమ్స్ వేసుకోవచ్చు, నాన్ స్టిక్ వేసుకోవచ్చు. అలాగే అల్యూమినియం వేసుకోకూడదండి, ఐరన్ వేయకూడదు. అట్లాగే సిల్వరు, కాపరు అట్లా ఉంటాయి కదా, ఇత్తడివి, చెక్కవి కూడా వేయకూడదండి. వేసుకోవచ్చు కానీ కొంచెం షేడ్ అవుతాయి. అల్యూమినియం కూడా వేయొచ్చు కానీ మనం సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి ఫుల్గా అవి కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. గ్లాసెస్ ఏవైనా సరే మనం పెట్టే ఐటమ్స్ మొత్తము కూడా బోర్లు ఇచ్చే పెట్టుకోవాలన్నమాట. అట్లా వేస్తే కింద ఉన్న వాటర్ మొత్తం స్ప్రింకిల్ అవుతుంది, చక్కగా నీట్గా క్లీన్ అవుతాయి. ఇట్లా మొత్తాన్ని అరేంజ్ చేసేసుకుందాం. ఇదిగోండి, పాల గిన్నె అట్లా ఉంటుంది కదా, దాన్ని ఓన్లీ స్టీల్ స్క్రబ్బర్తో అట్లా రుద్దేసేసి వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం పెట్టేసాం కదండి. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద ఫ్యాన్స్ ఉంటాయి కదండి, ఫ్యాన్స్ని చెక్ చేసుకోవాలి. మొత్తం లోపలికి పెట్టాక ర్యాక్స్ ఒకసారి పైన ఫ్యాన్ అండి ఇది, ఒక్కసారి ఇట్లా తిప్పాలన్నమాట. తిప్పి ఏమైనా స్పూన్స్ కానీ అట్లాంటి కిందకి ఏమైనా వస్తే వాటికి మనకు తెలుస్తుంది కదండి. అట్లా ఒకసారి తిప్పిన తర్వాతే మనం డిష్ వాషర్ని ఆన్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోవాలి. అట్లా ఒక 2-3 సార్లు తిప్పితేనండి మనకి ఏమన్నా కింద ప్లేట్స్ కొంచెం కిందకు వచ్చినా వాటికి ఫ్యాన్కి తగలకూడదనమాట.
అదొకసారి చెక్ చేసుకున్న తర్వాతే డిష్ వాషర్‌ని మనం ఆన్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు చెక్ చేసుకొనే వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. చెక్ చేసుకున్నాక ఇక్కడ చూసారా ఇదంతా పడింది కదా! సర్ఫ్ కూడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని, ఇప్పుడు కిందుంది గదండీ! అదంతా కూడా చక్కగా మనం వాష్ చేసినప్పుడు మొత్తం అయిపోతుంది. ఇప్పుడు డిష్ వాషర్‌ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు డిష్ వాషర్‌ని ఆన్ చేద్దామండి. మీకు నేను చాలా తక్కువ పెట్టి టైము చూపిస్తున్నాను. చూడండి. ఆన్ చేశాం కదా! ఇది 1 అవర్ 30 మినిట్స్ ఇంటెన్సివ్ కడాయిలో ఉంది. ఆన్ చేసిన తర్వాత చూసారా 1 అవర్ 30 మినిట్స్ ఉంది. మేము ఆటోలో పెట్టాము. ఆటోలో పెడితే 1 అవర్ 20 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా కదమ ఏమీ పెట్టలేదండి. ఇదేంటంటే చాలా తక్కువ టైం అనమాట. మీకు ఇంత తక్కువ టైంలో పెడితే కూడా ఎట్లా మీకు వాష్ అవుతాయో ఈరోజు చూపిస్తాను. ఎక్కువ 3 అవర్స్ అట్లా పెడితే కనుక సూపర్‌గా ఉంటాయి. ఇట్లా ఉన్నా కూడా 1 అవర్ 20 మినిట్స్‌కి ఎట్లా పోతాయో మీకు చూపిస్తాను. చూడండి అల్యూమినియం వేస్తే ఈ కలర్‌లోకి వస్తాయన్నమాట. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం మనది డిష్ వాషరు అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. మీకు అవి ఎలా పోయినాయో క్లీనింగ్ ఎలా అయిందో మీరు చూద్దురు గానీ. చూడండి కింద ట్రేలో ఫస్ట్ మీకు ప్లేట్స్ చూపిస్తున్నాను. ప్లేట్స్ అన్నీ మనం చూసారా క్లీన్‌గా చక్కగా పోయినాయి కదా! ఇవి తీసిన వెంటనే మనకి డిష్ వాషర్ అయిపోయిన వెంటనే ఓపెన్ చేయకూడదండి. ఇట్లా ప్లాస్టిక్ టైప్‌వి అయితే గనక పింగాణీ టైప్ కానీ చాలా క్లీన్‌గా పోతాయండి. గ్లాస్‌వేర్ కానీ ఏవైనా కూడా చాలా బాగా పోతాయి. ఇది చూడండి నాన్ స్టిక్ వేసాము. జిడ్డు లేకుండా చక్కగా పోయిందండి. నేను పెట్టింది కూడా ఓన్లీ తక్కువ టైం కదండీ! అంత తక్కువ టైంలో పెట్టినా కూడా మీకు చాలా చక్కగా నీట్‌గా పోతుంది. మరి ఎక్కువ పెట్టుకుంటే నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం మీరు వెరియో ఈకో అని చెప్పి ఉంది కదా! దాంట్లో పెట్టుకుంటే చాలా నీట్‌గా పోతుందండి. చాలా బావుంటాయి. ఇంకా ఇంగోండి చూసారు కదా! ఇక్కడ ఇవి జార్స్ ఉన్నాయి కదండీ! మిక్సీ జార్స్ అవి అట్లా పెట్టుకొని కంపల్సరీగా క్లీన్ అవ్వాలంటే బోర్లేయాలి కదా! అటుపైన అట్లా వాటర్ మాత్రం నిలుస్తుంది. అది తీసేసి క్లీన్ చేసుకోవడమేను. తీసి పారబోసేసుకోవచ్చు. మనకి డిష్ వాషర్ అయిన వెంటనే తీస్తే గనక వెజల్స్ గ్లాసీ అయితే బాగా కాలుతాయండి. వేడి ఉంటది. కొంచెం ఆరిన తర్వాతే మీరు ఈ సామాన్లన్నీ కూడా తీసుకొని బయట సర్దుకోవాలి. మీరు చూసారు కదా! మనం ఎక్స్‌ట్రా డ్రై కూడా పెట్టలేదు. మీరు చూసారు కదండీ! ఎక్స్‌ట్రా డ్రై పెట్టపోయినా కూడా వెజల్స్ మొత్తము కూడా చక్కగా డ్రైగానే ఉంటాయండి. మనకి ఎక్స్‌ట్రా డ్రై ఇంకా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. పెట్టుకోకపోయినా కూడా ఇది బానే వచ్చింది. మీరు చూసారు కదా! ఆన్ చేసేటప్పుడు. దీంట్లో నేను ఎక్స్‌ట్రా డ్రై అసలు ఆన్ చేయలేదు. అయినా కూడా చాలా నీట్‌గా వచ్చాయండి. చాలా క్లీన్‌గా పోయినాయి. వీటిల్లో ఇందాకట కొన్ని ఎండిపోయి అట్లా ఉన్నాయి కూడా ఏసాం కదా! ఇందాకట జాలి బుట్ట ఒకటి ఏసాం కదండీ! చింతపండు ఏసింది అది కూడా నీట్‌గా పోయింది చూసారు కదా! ఫ్రెండ్స్ చూసారు కదా! డిష్ వాషరు మీకు ఎలా పనిచేస్తుందో అన్నీ చూపించాను కదా! ఇప్పుడు దీనికి డిష్ వాషర్ తీసుకుంటే మనకి మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్తానండి. మంత్లీ కరెంట్ బిల్లు కూడా మీరు వెరియో ఈకో ఉంది చూసారా? అది యూజ్ చేసినా కూడా అంటే 3 అవర్స్ వచ్చేది యూజ్ చేసినా కూడా మినిమమ్ 150 నుంచి 200 లోపే అవుతుందండి కరెంట్ బిల్లు. అలాగే సర్ఫ్ ప్లస్ సాల్ట్ ఇంకా వాటర్ కూడా తీసుకునేది చాలా తక్కువండి. ఒక 2 బకెట్స్ వాటర్ అంతే. అంతకు మించి ఎక్కువ ఏమి యూజ్ చేయదండి వాటర్ కూడా. మనకి మంత్లీ ఇది ఖర్చు వచ్చేసి సుమారుగా 750 రూపీస్ అట్లా అవుతుందండి. మొత్తం సర్ఫ్, సాల్ట్ అయన్నీ యూజ్ చేస్తున్నాం కదా! ఇయన్నిటికి మనకి మంత్‌కి ఎట్లా ఏసుకున్నా కూడా 750 రూపీస్, 800 అంతేనండి. కాబట్టి మనకి బడ్జెట్ కూడా అంత ఎక్కువేం అవ్వదు. మీరు ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించింది? డిష్ వాషర్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుందా? లేదా? నేనైతే బెస్ట్ అనే చెప్తానండి. ఎందుకంటే చేసుకోలేని వాళ్ళకి ప్లస్ ఇద్దరు వర్కింగ్ అయితే గనక కంపల్సరీ డిష్ వాషర్ ఉండాలండి. ఇప్పుడు ఫస్ట్‌లో మనం వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు అందరూ ఎలా ఫీల్ అయ్యారో, దాంట్లో బట్టలేస్తే మురికే పోదని ఎట్లా ఫీల్ అయ్యారో, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో గూడా మనకి వాషింగ్ మిషన్ ఉంటుంది గదా! అందరూ కొని వాడుతున్నారు కదండీ! ఇది కూడా అంతే కొన్ని రోజులకి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డిష్ వాషర్ కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే ఇది చేసుకోనోళ్ళకి అనే కాదు, మామూలుగా కొంచెం పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా వస్తాయి కదండీ అంట్లు. అయన్నీ తోమాలంటే కష్టం గదా! చూసారు కదా! స్టీల్‌యి అయితే మాత్రం సూపర్‌గా పోతున్నాయండి. స్టీల్‌వి ప్లస్ అలాగే మనకి గాజు ఐటెమ్సు, ప్లాస్టిక్‌వి ఇవన్నీ కూడా చాలా క్లీన్‌గా పోతున్నాయండి. నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి తీసుకోనే ఉద్దేశం ఉంటే గనక తీసుకోవచ్చండి. గ్యారంటీగా నేను తీసుకోమనే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.